హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఆర్ లాజిక్స్. ఇప్పుడు మనం ఈ వీడియోలో చెప్పుకునేది ఏంటంటే కరెంట్ అఫైర్స్ గురించి చెప్పుకుందాం. కొన్ని బ్రాండ్లు వాటికి నియమించిన అంబాసిడర్లను నియమించారు. వాటి గురించి మనం తెలుసుకుందాము. ఫస్ట్ వన్ వచ్చేసి మెబ్లిన్ న్యూయార్క్ అండ్ భారత బ్రాండ్ అంబాసిడర్గా కియారా అద్వానీని నియమించారు. అలాగే ఇతర ముఖ్యమైన బ్రాండ్ అంబాసిడర్లను చూసుకున్నట్లయితే బజాజ్ పూణే గ్రాండ్ టూర్ 2026కి మన క్రికెటర్ అయిన మహేంద్ర సింగ్ ధోనీని నియమించింది. నెక్స్ట్ వన్ వచ్చేసి న్యూ బ్యాలెన్స్ మొదటి భారత అంబాసిడర్గా జాన్వీ కపూర్ను నియమించింది. నెక్స్ట్ వన్ పారాడే పాస్పెట్కి అంబాసిడర్గా రాహుల్ ద్రావిడ్ను నియమించింది. నెక్స్ట్ వన్ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మొదటి మానసిక ఆరోగ్య అంబాసిడర్గా దీపికా పదుకొనెను నియమించింది. నెక్స్ట్ ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ అధికారిక బ్రాండ్ అంబాసిడర్గా సంజు సామ్సన్ను నియమించింది. అలాగే వికసిత్ భారత్ బిల్డ్ తాన్ 2025కు శుభాంశు శుక్లాను బ్రాండ్ అంబాసిడర్గా నియమించింది. అలాగే జొమాటో బ్రాండ్ అంబాసిడర్గా షారుఖ్ ఖాన్ని నియమించింది. ఈ బ్రాండ్ అంబాసిడర్ల గురించి మనకు ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో 1 or 2 మార్క్స్ వస్తూనే ఉంటాయి. సో మనం వీటిని ఎప్పుడు మిస్ కాకుండా చదువుతూ ఉండాలి. అలాగే ఇంకా కొన్ని ఇతర ముఖ్యమైన అంశాల గురించి మనం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.